ప్రతి జర్నీకి ఒక రీజన్ ఉంటది. కానీ ఈసారి మాత్రం నాకు కూడా తెలీదు. జస్ట్ ఒక పుల్, ఒక ఫీలింగ్, నేచర్ నన్ను పిలుస్తుందనిపించింది. రోడ్‌లో చిన్న చిన్న హౌసెసు, మార్నింగ్ స్మోకు, రోడ్ సైడ్ టీ స్మెల్లు. ఈ సీన్స్ చూస్తే నాకు మైండ్ క్లైమ్ అవుతుంది. సిటీలో ఎప్పుడు ఫాస్ట్‌గా రన్ అవుతాం. కానీ ఇక్కడ టైం కూడా వాక్ చేస్తుంది. మ్యాప్స్ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే రూట్ ఒకటే కాదు, మనుషులు ఇంపార్టెంట్. అడ్రెస్ అడుగుతూనే వెళ్ళడంలో కొంచెం ఫన్ ఉంటది. కానీ దానికంటే ఎక్కువ ఒక కనెక్షన్ ఉంటది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక బ్రీత్ స్టాప్ అయింది. ఆ వైట్ వాటర్ ఫ్లో, ఆ సౌండు. నేను మాత్రం సైలెంట్. నేచర్‌తో మాట్లాడినట్టు అనిపించింది. లైఫ్‌లో చాలా డౌట్స్ ఉన్నాయి. జాబ్ చేయాలా? క్విట్ చేయాలా? ఫుల్ టైమ్ ట్రావెల్ చేయాలా? ఎప్పుడు కరెక్ట్ టైం వస్తుంది? ఈ ప్రశ్నలు నా మైండ్‌లో ఎవ్రీడే రిపీట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ కూర్చున్నా. ఒక ఆన్సర్ వచ్చింది. మూమెంట్ ఎంజాయ్ చేయి, డిసిజన్ లేటర్. మహేంద్రగిరిలో ఒక స్ట్రేంజర్ మ్యాజిక్ ఉంది. గాలిలో మౌంటైన్ స్మెల్, ఒక క్లైమ్ సైలెన్స్. నేను సిటీ సౌండ్స్లో, విలేజ్ సౌండ్స్లో అలవాటు అయిపోయాను. కానీ ఇక్కడ సైలెన్స్లో హార్ట్ బీట్ వినిపిస్తుంది. చాలామందికి లైఫ్ అంటే మాల్స్, పబ్స్. నాకు మాత్రం లైఫ్ అంటే విలేజెస్ ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త వాళ్ళని కలవడం, ఆ రోడ్లో స్ట్రేంజర్స్తో స్మైల్ షేర్ చేయడం. ఇది బోరింగ్ అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఇదే రియల్ లైఫ్. ట్రావెలింగ్ అంటే జస్ట్ ఒక ప్లేస్ చూడటం కాదు, ఒక ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఈ జర్నీలో ఒడిశా బ్యూటీ చూశాను, కానీ దానికన్నా ఎక్కువ నా మైండ్లో క్లారిటీ వచ్చింది. నాకు ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తుంది. కానీ నాకు టైం లిమిటెడ్ అని కూడా తెలిసింది. మేబీ నేను లైఫ్లో అన్ని ఆన్సర్స్ ఇప్పుడే పొందలేను, కానీ ప్రతి జర్నీ ఒక ఆన్సర్తో తిరిగి వస్తుంది. ఈసారి నేచర్ నాకు చెప్పింది, స్లోగా నడువు, లైఫ్లో ప్రతి స్టాప్ ఒక స్టోరీ. ఫ్రెండ్స్, మీరు సిటీ లైఫ్లో బిజీ ఉంటే వన్స్ ట్రై చేయండి, సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ కలుద్దాం న్యూ జర్నీలో. ఈ శ్రీనివాస్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.